అందరికీ నమస్కారం. ఈనాటి బాలభారతి కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఆర్మూర్ జిల్లా నిజామాబాద్ విద్యార్థులచే బాలల కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా నవతేజ్ 5వ తరగతి పాడే ఈ పాట విందాం. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్వరామి త్రివర్ణ కేతనమా, పవిత్ర భారత ధరాతలంబున పరాయి పాలన అంతమునర్జి పందర విముక్తి కగమ్ముల అంబరమేసిన స్వతంత్రమా, స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన పతాకమా, స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన స్పర్జన్య రావమా, ముష్కర బ్రిటిషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా, సమరావనిలో సహోదరాలికి అండగా నిలిచిన ఆయుధ, శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతి వెలిగిన దీపమా, నమామి పతాకమా, స్వరామి త్రివర్ణ కేతనమా, నమామి భారత పతాకమా, స్వరామి త్రివర్ణ కేతనమా. ఇప్పుడు సన్నిత్ కుమార్ 7వ తరగతి తెలుగు సంవత్సరాల పేర్లు చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు. తెలుగు సంవత్సరాలు: ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదత, ప్రదోజ్యోతి, అగ్నిసార, శ్రీముఖ, భవ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హే విలంబి, విలంబి, వికారి, శర్వరి, ప్లవ, శృభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వవసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరిధావి, ప్రమాదిచ, ఆనంద, రాక్షస, నాల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుబి, రుధిరోగాది, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఇప్పుడు కె సిద్ధార్థ 9వ తరగతి గేయం పాడటానికి మన ముందుకు వస్తున్నాడు. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరీ, పాలమూరి జాలరి, గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెవడనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరీ, పాలమూరి జాలరి, చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెల్లో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరీ, పాలమూరి జాలరి. మరిప్పుడు తెలుగుతో తమాషా అంటూ చెప్తాడంట దీపక్ 7వ తరగతి. తెలుగుతో తమాషా ఎటు నుంచి చదివినా ఒకటే పదం. కలక, గంగ, మడమ, కనక, టమాటా, సమోసా, కనుక, ముఖము, నవీన, లేదులే, కునుకు, సంతసం, జలజ, గునుగు, కటిక, నటన, పులుపు, కిటికి, విరివి, నందనం, కనిక, నాయన, కులుకు, తర్వాత, కోరుకో, సరస, నల్లన, లోయలో, మునుము, కోలుకో, మహిమ, తోలుతో, చిందించి, ముఖము, వికట కవి, దించింది, ముత్యము, వలువ, రంగనగరం, మందారధామం, రామకుమార, పాలు తెలుప, వినమని మనవి. నీతి వాక్యాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు ఆర్ పూజన్ 7వ తరగతి. నువ్వు సముద్రంగా ఎప్పుడు మారుతావు అని చిన్న వాగుని సముద్ర తీరం అడిగింది. అప్పుడు ఆ వాగు వినయంగా ఏమన్నదో తెలుసా? పెద్దగా మారి ఉండడం కన్నా చిన్నగా ఉండి దాహం తీరడానికి ఉపయోగపడటమే మంచిదని అంది. నీతి: ఎంత పెద్దవారు అయినా చిన్నవారిని చూసి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని చూసి ఎగతాళి చేయవద్దు. ఎవరి ప్రతిభ వారిదే. ఇప్పుడు మనకు చలోక్తులు వినిపించడానికి సుమిత్ 8వ తరగతి, అనుదీప్ 9వ తరగతి మన ముందుకు వస్తున్నారు. అరే అన్నయ్య, నేను క్లాస్ ఫస్ట్ వస్తే ఏం చేస్తావు? నిజంగా ఆ ఆనందంలో పిచ్చి గంతులు వేస్తానురా. అదే ఆ భయంలోనే నేను ఫెయిల్ అయ్యానురా. టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయింది ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. ఎలా చెప్పు? బుడుక్ 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 అని మునిగిపోయింది. ఒరే, నువ్వు బాగా తెలుసు అంటావు కదరా, ఒక 10 జంతువుల పేర్లు చెప్పురా. 10 ఏంటి, 100 చెప్తా. 100 వద్దులే కానీ ఒక 10 చెప్పు. 5 పిల్లులు, 5 కుక్కలు, మొత్తం 10 సరిపోయాయా?
తమ్ముడు 5 - 5 ఎంత అవుతుంది? తెలియదన్నా. అయితే విను, నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి. ఆ 5 నేను తీసుకున్నాను. అయితే నీ ప్లేట్లో ఎన్ని ఉంటాయి? అన్నా, సాంబార్ చట్నీ ఉంటుంది. ఇప్పుడు దమ్మ రక్షిత్ 8వ తరగతి పాడే దేశభక్తి గీతం విందాం. నిర్మల సుర గంగా జల సంగమ శేఖరం రంగుల హరివిల్లులు విలసిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హేమగిరి శిఖరం నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దీక్ష పొంగి పొగలి గంగా సంద్రం పశ్చిమానంతమై సింధు సముద్రం పశ్చిమానంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరు గన్న భారతదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరు కన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. ఇప్పుడు ఎస్ దీపక్, జె సురపతి, ఆర్ పూజన్ వీరందరూ మన ముందుకు వస్తున్నారు ఈ పద్యాలతో. ఆకున్న కూడి అమృతము తాగొంకనిచ్చువాడు దాత దరిద్రున్ సోకూర్చువాడి మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి. భావం: ఓ మంచి బుద్ధి గలవాడా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వల్ల చాలా రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకునేవాడే మనిషి. ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వెన్నెతిస్తాడు. మనకరి చిక్కె మైనసకు వాచవికింజేడిపోయే మీను తావినికిక్కె జిక్కె జిల్వా గనువేదురు జందెను లేల్లు తావినోమని నశించిదేటి తరమాయిని మూటిని గల్వా నైదు సాధనము నీవే గలవు దాశరథి కరుణాపయోనిధి. కరుణ సముద్రుడా, దాశరథి పుత్రుడా శ్రీరామ, తనమైన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆచించి చేప, రాగానికి లొంగి పాము, దృష్ట ప్రముఖులైన జింక, పువ్వుల వాసనకు మైమర్చి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చాపలత్వం వల్ల నశిస్తుంది. ఈ పంచేంద్రియ చాపలత్వం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను? నీవే నా చంచల్యాన్ని దూరం చేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించుము. లోకమందెవడైనా లోభి మానవుడున్నా భిక్షమర్తికి చేత పెట్టలేడు. తాను బెట్టగయున్న తగవు పుట్టదు గాని ఎరులు పెట్టగా చూసి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లెపోయినట్టు జిల్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలుసంత సమునందు మేలు కలిగిన జాడ విడుచుకుండు. శ్రీ రమానాథ, ఇటువంటి క్రూరులను భిక్షకులకు శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఆభరణాలచే ప్రకాశించేవాడా, శ్రీధర్మపురంలో నివసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపులను దూరం చేసేవాడా, ఓ నరసింహ, పిసినారి యచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. పెట్టకపోతే ఏ గొడవ లేదు. కాని ఇతరులు పెట్టినప్పుడు చూసి తను ఓర్వలేదు. దానం చేసే దాత దగ్గరకు పోయి తన ముల్లె సొమ్ము పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెప్పు. లోబి తను అనుకున్నట్టు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ శ్రీరామనాథ, ఇటువంటి వారిని భిక్షకులకు శత్రువుగా చెప్పుకోవచ్చు కదా. ఏనుగు బోవ జూచి ధ్వనులెత్తుచు గుక్కలు గూయసాగుచు దాని మనసు కోపపడి దందని వాడిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచు ఆనరుడల్గి వండ్ర బదులాడునే ధర్మపురి రుకేసరి. ధర్మపురి నరసింహ, ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మురిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరగదు. అలాగే ఓ సజ్జనుని కొందరు మూర్ఖులు గేలి చేసిన అతడు కోపించి వారితో వదలాడబోడు. ఇది సజ్జనుని స్వభావం. తనమది కపటముండు గద జీవులు తనమది కపటము విడిచిన తన వల్లని కపటలేడు ధరలో వేమ. ఓ వేమ, తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనసు నుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించడు కదా. ధనము దమ్ము చేత దాన ఉండైపోయి పేదవాడు పడెను బాధ గనక కష్టపెట్టు వారు కలకాల ముందురా కళ్ళగాదు రవి కంటి మాట. దాన బలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్న లెక్క చేయక వారిని కష్టాల పాలు చేసే మానవులు కలకాలం
లేవరు కదా, ఇది నిజమని కవి భావన. సప్తఋషులను మైత్రిన్ సొలుపగ మనసిమ్ము, కమలనయన నిన్ను గాంజిమ్ము, విశ్వశాంతి కోరు విఘ్నం భయమ్ము, చిద్విల్లాస భాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, జ్ఞాన విలసం చేత ప్రకాశించేవాడా, మంచివారితో స్నేహం చేసే మనసుని ఇవ్వు, కమలాల వంటి కన్నులు కలవాడా, నిన్ను కనులార చూడనివ్వు, ప్రపంచ శాంతిని కోరి విజ్ఞానాన్ని ఇవ్వు. జననియు జన్మభూమియును స్వర్గమున కన్న గణములన్న సూప్తిని, వెలయింప సత్యమని దివ్యపురా విభావైక నవ్య దీప్తిని, గలిగింప మాతృపద పీఠ శిరంబు త్యాగించు, తెంపని వశియము గూర్పు, యాదగిరివాస నృసింహ రామా విభో ప్రభో. యాదగిరి వాస నరసింహ, లక్ష్మీదేవికి భర్త అయిన వాడ ప్రభు, జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న. ఈ సూక్తిని నిజమని చెప్పడానికి, దివ్యమైన ప్రాచీన వైభవ నూతన కాంతిలతో నిరంతరం వెలిగించడానికి తల్లి పాదం పీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచి తెగుని నాకు ప్రసాదించు. పరనారి సోదరుడై పరధనమున కాసపడక, పరులకు హితుడై పరులు దన్ బొగడ నెగడక, బరులలిగిన నలుగనతడు పరముడు సుమతి. మంచి బుద్ధి గలవాడ, ఇతరుల స్త్రీలకందరికీ సోదరులా మెలగాలి, ఇతరుల దానానికి ఆశపడవద్దు, ఇతరుల మేలు కోరుతూ ఉండాలి, ఇతరులు తన పొంగిపోకుండా ఉండాలి, ఇతరులు తనపై కోపడ్డా తాను వారి మీద కోపడకుండా ఉండాలి, ఇటువంటి వాడు అందరికన్నా గొప్పవాడు. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పును నదియు దప్పేయని చిత్తమందు దలపు కుమారి. ఓ కుమారి, నువ్వు ఇతరులకు చేసిన మేలు ఎప్పుడు బయట చెప్పకు, అట్లా చెప్పడము ఎవ్వరు మెచ్చుకోరు, గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో. వాదంబులాడకెప్పుడు బోధంబు నిన్ను నీవి మురిసి గనుమికన్, భేదంబు చెయ్యకెన్నడు సాధుల గనుగొన్న సేవ స్వల్పము తానయ్య. ఓ తానయ్య, ఎప్పుడు అవసరమైన వాదాలు చెయ్యకు, నిన్ను నువ్వు పరిశీలించుకో, సంతోషంగా ఉండు, ఎవరి పట్ల భేదభావం చూపకు, మంచివాడికి సేవ చెయ్యి. నేను కూడా పద్యాలు చెప్తానంటూ నవతేజ్ 5వ తరగతి మన ముందుకు వస్తున్నాడు. శరణంబని వచ్చిన భీకర శత్రువునైనా ప్రీతి గవగవలయున్, కరుణా పరుల తిరంగిది ఇరువుగ సరిగావు దీనికే ధర్మంబుల్. భావము, ఎంత భయంకర శత్రువు అయినా శరణని వస్తే ప్రేమతో కాపాడాలి, దయగలవారు ఇట్లాగే చేస్తారు, ఏ ధర్మాలు దీనితో సరిగావు. ఇప్పుడు దీపక్ చెప్పే కథ విందాం. అత్యాస ఫలం. ఒక ఊళ్ళో గోవిందు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తుండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్లిపోతుండేవి. తప్పిపోతే దొరకవని గోవిందు వాటికి చిన్న చిన్న గంటలు మెడలో కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తను కట్టెలు కొడుతుండేవాడు. సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్న వాటినైనా కూడా గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకు మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒక రోజు ఆ గేదెలు గడ్డి మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవుని ఎలాగైనా దొంగలించాలనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి, ఆవు మెడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా? నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు. వీడెవడో వెర్రివాడిలా ఉన్నాడు, ఉత్తి గంటకే ఎంతో డబ్బులు ఇస్తున్నాడు అని మనసులో అనుకొని సరే అన్నాడు గోవిందు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్లిపోయాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడున్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవుని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్ని ఆవులు కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడుందో తెలియలేదు. ఆవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవుని దొంగలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది అని చింతించాడు. నీతి: అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది, అందుకే అత్యాశ దుఃఖానికి చేటు అంటారు. దీపక్ చెప్పిన కథ బాగుంది కదా. ఇప్పుడు త్రిశూల్ 7వ తరగతి పాడే ఈ పాట విందాం. శ్రీలు పొంగిన జీవగడై పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ భరత ఖండం, భక్తి పాడరా తమ్ముడా వేద శాఖలు వెలిసెనిచ్చట, ఆది కావ్య బలరనిచ్చట, పాదరాయన పరమ ఋషులు పాద సుమ్మిది చెల్లెల, విసిన బంధుర వృక్షవాటిక, సూత్రయుగముల శుద్ధ వాసన, యుగముల చౌరచండి చిత్రదాస్యము చిత్రల, చెరిగిపోయిన చెల్లెల. సాత్విక్ 9వ తరగతి, చరణ్ 8వ తరగతి చెలోక్తి చెప్తారు, నవ్వుకుందామా? తమ్ముడు, ఏమయ్యిందిరా? అన్న, నాకు రాత్రి కల్లో దయ్యం కనిపించింది. అవునా? అప్పటి నుండి భయంతో ఇలా కూర్చున్నావా?
ఏం కాదురా. అది కాదన్నా. అరే అరే భయపడకు, ఏం కాదు. అది కాదన్నా, అసలు దయ్యం ఏ సబ్బు సరుపు వాడుతుంది, దాని బట్టలు అంత తెల్లగా ఉంటాయి, ఏ షాంపూ వాడుతుంది, దాని జుట్టు అంత పొడుగ్గా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ప్రాస పదాలు చెప్తాడు సుకుమార్ 7వ తరగతి. ప్రాస పదాలు: కారం, వారం, బండ, కండ, కండ, మంద, చదువు, తెగువు, తెలుపు, నలుపు, నీరు, మీరు, పంట, మంట, తలం, ఫలం, వరం, శరం. ఇప్పుడు ఆర్ పూజన్ సన్నిత్ పొడుపు కథలతో మన ముందుకొస్తున్నారు. పొడుపు కథలు: ఎర్రని పండు మీద ఈగైన వాలదు, ఏమిటది? నిప్పు కణిక. పుట్టలో వేలు, నెత్తి మీద రాయి, ఏమిటది? ఉంగరం. పిడికెడంత మడి, మడిలో నీరు, ఏమిటది? దీపం. తెల్లని పోలీసుకు నల్లని టోపీ, ఏమిటది? అగ్గిపుల్ల. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఆవలింత. తెల్లని సువాసన మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది, ఏమిటది? కర్పూరం. ఇప్పుడు తెలంగాణ భాష గురించి చెప్తారు కె సిద్ధార్థ్ ఎన్ కవణి 9వ తరగతి. అన్నయ్య, మా తెలంగాణ భాష గురించి చెప్పవా? ఏం లేదురా తమ్ముడు, వెనకట ఎన్నడో ఇన్న మాటలు, వాడుకలో లేకుండా పోయిన పదాలు సడన్ గా ఎన్నడన్నా ఇంటే దిల్ బర్ఫూర్ అవుతుంది. 60 ఏళ్ళు పైబడిన వాళ్లతో మాట్లాడితే ఎన్నో మన తెలంగాణ పదాలు, మనకు అర్థాలు కూడా తెలియనివి ఎన్నో ఉంటాయి. అన్నయ్య, ఏవన్నా కొన్ని పదాలు చెప్పవా? రాకట అంటే వచ్చుట, నాదాను అంటే బలహీనం, గర్మి అంటే వేడి, అర్ర అంటే గది, లోటా అంటే డబ్బా, కోయి గూర గొంగూర, గట్లనే అలాగే బరాబర్ సరి సమానం, బరిగే బెత, చటుక్కున్న తొందరగా, ఎక్క దీపం, అరుసుకునుట పరామర్శించుట, వయ్య పుస్తకం, యాళ్ళ సమయం, సోపతి స్నేహం, శిట తొందరగా, సర్రున వెంటనే, పొల్ల అమ్మాయి, సోయి స్పృహ, యాదుంద జ్ఞాపకముంద, పైలము జాగ్రత్త, పత్త చిరునామా, యాడికి ఎక్కడికి, బగ్గ బాగా, కాపాయం పొదుపు, ఇంగలం నిప్పు, లగాంచి జోరుగా, సుతారం సున్నితం, తంతెలు మెట్లు, కువారం చెడు బుద్ధి, మంకు మొండితనం, ఇక్మత్ ఉపాయం, నివద్దే నిజమే. ఉన్నాయన్న తెలంగాణ పదాలు. 9వ తరగతి హరీష్ మన ఆరోగ్యం మన చేతుల్లో అంటూ చెప్పడానికి వస్తున్నాడు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే జాగ్రత్తలే రాబోయే రోజుల్లో మనం సంతోషంగా జీవించేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోకపోవటం, రోజువారీ బిజీ షెడ్యూల్లో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయటం, జంక్ ఫుడ్ తినటం, ఇష్టాలు కోరికలు, జీవన శైలి తీరికలేని కారణాలతో ఆరోగ్యాన్ని పాడు చేయటం. ఆరోగ్యమైన ఆహారం తినటం, పోషక విలువలలో కూడిన ఆహారాన్ని తినటం, ఖచ్చితమైన సమయ పాలన పాలించడం, ఆరోగ్యమైన అలవాట్లను ఆచరించి కుటుంబ పెద్దలు ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరించి భావితరాలకు ఆచరించడం, ఇదే ఆరోగ్య సూత్రం. నా పేరు సాత్విక్, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు గుడ్డిగా ఎవరిని నమ్మద్దు అనే చిట్టి కథను చెబుతున్నాను, వినండి. ఒక అడవిలో ఒక రోజు చిన్న చీమ బగబగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దాన్ని కుందేలు చూసి, ఏమైంది, ఇలా జెట్ స్పీడ్ లో వెళ్తున్నావు అని అడిగింది. చీమ ఆయాసపడుతూ, మరి పెద్ద నన్ను భయపెట్టింది, నా వెంట పడింది, అమ్మా అమ్మా అనగానే, అవును అమ్మ బాబోయ్ అని చీమ కుందేలు వేగంగా పరిగెత్తడాన్ని ఓ కోతి చూసి, ఏమైంది ఆగండి, మిమ్మల్ని ఆగండి అనగానే అవి ఆయాసపడుతూ, మరి పెద్దది వెంటపడుతుంది, ఇటే వస్తుంది, జరుగు అంటూ పరిగెత్తడం చూసి కోతి కూడా, ఓరు దేవుడా అని చీమ కుందేలు వెంట తాను కూడా పరిగెత్తింది. ఈ మూడు వెళ్లడం చూసిన ఏనుగు ఏమయ్యింది అని అడగగానే అలాగే చెప్పాయి. అప్పుడు ఏనుగు కూడా వాటి వెంటే పరిగెత్తుతుంటే నక్క చూసింది. అవి అలాగే ఆయాసపడుతూ ములుగుతూ, మరి అది ఇటే వస్తుంది, చంపేస్తుంది, వెళ్ళు పారిపో అనగానే నక్క కూడా వాటి వెంటే కొంత దూరం పరిగెత్తి, ఆగండి అని గట్టిగా అరిచింది. అన్నీ ఓ చెట్టు కింద చేరాయి. నక్క అడిగింది, ఏమైంది, అసలు మన వెంట ఏ జంతువు పడింది చెప్పండి అని గట్టిగా అడగగానే, ఏనుగు నాకు తెలియదు అని కోతిని చూసింది. కోతి కుందేలును చూసింది. కుందేలు చీమను చూసింది. అప్పుడు అన్ని కలిసి చీమను అడిగాయి. చీమ, మరేమో ఆ పెద్ద చెప్పు ఏంటిది, మరి అది పెద్ద నల్ల చీమ, అదే గాండ్లు చీమ అన్నది. మిగతా అన్ని జంతువులు బిక్కముఖం వేశాయి.
చీమను, చీ నీకు బుద్ధి ఉందా అంటే ఏనుగు అంది, దాని వెంట వచ్చాము, వచ్చి పరిగెత్తైనా మనకు లేదు బుద్ధి, వెళ్ళండి వెళ్ళండి. గుడ్డిగా విషయం తెలుసుకోకుండా ఫాలో అవ్వడం నిజంగా బుద్ధి లేనితనమే కదా ఫ్రెండ్స్. గుడ్డిగా ఎవరినీ నమ్మొద్దు అని చక్కని కథను చెప్పాడు కదా సాత్విక్. ఇప్పుడు ప్రకృతే మన తొలిబడి అని చెప్పడానికి ఎస్ వర్షిత్ మన ముందుకొచ్చాడు. భూమిని దున్నిన అపరిశుభ్రం చేసిన అది జీవుల శ్రేయస్సునే కోరుకుంటుంది. భూమిని చూసి మనిషి సహనాన్ని, ఓపికను నేర్చుకోవాలి. ఒక సముద్రం లాగా మనిషిగా పరిపూర్ణంగా ఉండాలి. నదులన్నీ పొంగి పొర్లుతూ తనలో చేరిన సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో మనిషి కూడా ఎలాంటి చంచలత్వం లేకుండా గంభీరంగా జీవించడం నేర్చుకోవాలి. చీమాలు, సాలీడులు, పక్షులు అన్ని ఒక క్రమశిక్షణతో జీవిస్తాయి. మనిషి తప్ప మిగతా సమయంలో ఇతర జీవులను చంపడానికి గాని ఇతర జీవుల ఆస్తులను నాశనం చేయడానికి గాని చూడవు. కేవలం ఆకలి వేసినప్పుడే లేదా తమకు ప్రాణభయం ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి జీవిపై దాడి చేసేందుకు సిద్ధపడతాయి. ప్రకృతిలో కనిపించే ప్రతి జీవి మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పేందుకు ఉంటుంది. ఉదాహరణకు సాలెపురుగును తీసుకోండి. ఆ చిన్న సాలెపురుగు సాలెగూడును ఎంత నైపుణ్యంగా నిర్మిస్తుందో చూడండి. చీమలు కూడా తమ పుట్టను నిర్మించడంలో ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తాయి. ఇవన్నీ కూడా మనిషి చూసి నేర్చుకోవాల్సినవే. తల్లి పక్షి తన పిల్లలకు ఎగరడం నేర్పే విధానం కూడా ఎంతో ఆదర్శనీయంగా ఉంటుంది. మనిషి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి నుంచి ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలి. అందుకే ప్రకృతి మన తొలిబడి. ఇప్పుడు ఆర్ పూజన్ వి సన్నిత్ 7వ తరగతి చెప్పే చిలిపి ప్రశ్నలు విందాం. ఒక ఫ్రిడ్జ్ లో ఒక ఏనుగును పెట్టాలంటే ఎలా పెడతారు? ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగుని పెడతారు. అదే ఫ్రిడ్జ్ లో జిరాఫీని పెట్టాలంటే ఎలా? ఫ్రిడ్జ్ డోర్ తీసి జిరాఫీని పెట్టాలి. కాదు, ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగుని తీసి జిరాఫీని పెట్టాలి. ఒక చీమ, ఏనుగు ఫ్రెండ్స్ ఉంటాయి. వాళ్ళు దాగుడు మూతలు ఆడుకుంటారు. ఒకనాడు దాగుడు మూతలు ఆడుకున్నప్పుడు చీమ ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటుంది. అదే ఇంట్లోకి ఏనుగు ఎలా వెళ్తుంది? ఎలా వెళ్ళింది? ఎందుకంటే చీమ ఇంటి బయట చెప్పులు విడిచి లోపలికి వెళ్ళింది. కాబట్టి ఏనుగు చీమ చెప్పుల్ని చూసి దొరకపట్టింది. ఒక కోట ఉండేది. కోట లోపల ఒక గదిలో చాలా బంగారం ఉండేది. ఆ కోట బయట ఒక నాట్యగత్త ఉన్నది, నాట్యం చేస్తూ ఉన్నది. అక్కడే రాజు నాట్యంని చూస్తూ ఉన్నాడు. ఆ కోట లోపల గది బయట 2 కాపలాదారులు ఉన్నారు. ఒకరి పేరేమో శబాష్, ఇంకొకరి పేరేమో బద్మాష్. ఒక దొంగ ఆ బంగారాన్ని దోచుకోవడానికి వచ్చాడు. ఆ బంగారం ఎలా దోచుకుంటాడు చెప్పగలుగుతావా? ఏముంది, ఆ 2 సేవకులను చితకబాది తీసుకువెళ్లిపోయి ఉంటాడు. కాదు, ఆ నాట్యగత్త నాట్యం చూసి రాజు శబాష్ అని అంటాడు. శబాష్ అనగానే ఈ సేవకుడిని పిలిచాడేమోనని శబాష్ ఉరుక్కుంటూ వస్తాడు. నిన్ను కాదురా బద్మాష్ అనగానే బద్మాష్ కూడా ఉరికి వస్తాడు. అప్పుడు ఆ దొంగ ఆ బంగారాన్ని దోచుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు తెలంగాణ పండుగల గురించి చెప్తారు ఎన్ అక్షిత్, కే నవదీప్ 7వ తరగతి. తెలంగాణ పండుగ మనం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. కొన్ని చరిత్రకు సంబంధించి, కొన్ని భక్తికి సంబంధించి, కొన్ని కాలగమనానికి సంబంధించిన పండుగలు మనిషిలో ఒక స్ఫూర్తిని నింపి మంచిని బోధించేందుకు ఈ పండుగలు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో జరుపుకునే ముఖ్యమైన కొన్ని పండుగల గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ తెలంగాణ పేరు చెప్పగానే గుర్తు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల వరకు రోజుకొక్క తీరు బతుకమ్మ పూలతో పేరుస్తూ జరిపే పండుగ. హోలీ పండుగ వసంత ఋతువు రాకతో ప్రకృతిలో ఎంతో మార్పు వస్తుంది. చెట్లు కొత్త చిగుళ్లను తోడుకుంటాయి. కోకిలలు కూస్తాయి. కొత్త పూలు కనువిందు చేస్తాయి. ఆ సమయంలో జరుపుకునే రంగుల పండుగ ఇది. ఆడ మగ చిన్న పెద్ద వయోభేదం లేకుండా జరుపుకునే పండుగ హోలీ. ఇది ప్రాచీనమైన పండుగ.